హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చింత చిగురు, చింత చెట్టు అన్నా, చింతకాయ అన్నా, చింత చిగురు అన్నా, చింత పువ్వు అన్నా నాలుక మీద నీళ్ళు వచ్చేస్తాయి. ఈ చింత చెట్టు సాధారణంగా వేసవి కాలం ప్రారంభం నుంచి పూత పూయడం ప్రారంభిస్తాయి. ఈ పువ్వు వంటకాలలో కాకుండా ఆరోగ్యంగా కూడా చాలా మంచిది. దీని యొక్క గుణాలు ఏమిటి, మరియు వంటకాలలో దీని రుచి ఏమిటి అనేది ఈరోజు కొంచెం మాట్లాడుకుందాము. ఈ పువ్వులు కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని ఎరుపుగా, కొన్ని తెలుపుగా ఉండి పులుపు రుచిని కలిగి ఉంటాయి. ఈ పువ్వులను పప్పులో వేసి చింత కూరగాను, పువ్వుని వేయించి పచ్చడిగాను తయారు చేసుకొని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండి నోటికి ఇంపుగా ఉంటాయి. మరియు ఈ వంటకాలను తిన్నందువలన మన శరీరంలోని వాత, పిత్త, శ్లేషములు అనబడే త్రిదోషాలు హరించిపోతాయి మరియు రక్త విరోచనాలు కట్టుబడతాయి. ఇక మెయిన్ లివర్ దోషాలు అన్నీ కూడా నివారించబడతాయి. కామెర్ల వ్యాధి నుంచి లివర్ క్యాన్సర్ వరకు తగ్గిపోతుంది. చెడు రక్తం కూడా పరిశుభ్రమై రక్తశుద్ధి జరుగుతుంది. ఇంతటి గుణాలు ఉన్న ఈ చింత పువ్వును తప్పకుండా ఈ వేసవి కాలంలో చూసి తెచ్చుకొని చేసుకోగలరు.